ఈయనేమంటాడు చూడుర్రి, కేసీఆర్ తిరిగి సీఎం కావాలనేది రాష్ట్ర ప్రజల ఆలోచన. ఆయన మూడోసారి వచ్చి ఉంటే ప్రతి కుటుంబానికి బీమా చేయించేవారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి కేటీఆర్. ఇప్పుడు అదే ఆటో కార్మికులు ఇవాళ ఎందుకు మీ దగ్గరికి వచ్చారు? మీరెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది? ఫ్రీ బస్సు వల్ల వాళ్ళు చాలా విపరీతంగా నష్టపోతున్నారు ఒకటి. రెండోది, కాంగ్రెస్ గవర్నమెంట్లోకి రాకముందు మేనిఫెస్టోలో 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. దాన్ని ఇంతవరకు అమలు చేయలే. ఈ రెండు అంశాలతో అపోజిషన్ పార్టీ ఏడుందని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళారు. మీరేం గొప్పగా చేసిరని కాదు, ఆటో కార్మికులని ముంచిపడేసిరు మీరు. ఆ ఆటో కార్మికులని అడిగితే తెలుస్తుంది. సరే, మీరు కొంతమందిని పిలిపించుకొని అక్కడ మీటింగ్ పెట్టవచ్చు, కానీ మీరు 10 సంవత్సరాలుగా ఆటో కార్మికుల జీవితాల గురించి ఆలోచించరా? ఆలోచించలే. రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడా? ఆలోచించట్లే. కేసీఆర్ సరే అదొక అంశం అయితే వాళ్ళ సంక్షేమం గురించి ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిందే. మీ ఫ్రీ బస్సు వల్ల వాళ్ళు నష్టపోతున్నారు. ఫ్రీ బస్సు వల్ల ఎవరికి ఉపయోగమో పక్కన పెడితే, ఆ ఫ్రీ బస్సు కారణంగా ఆటో కార్మికుల జీవితాలు ఆగమవుతున్నాయి. సో కాబట్టి మీరు ఏం చేయాలా? అసలు ఆ ఫ్రీ బస్సు అనేది ఎవరు అడగలే మిమ్మల్ని. ఫస్ట్ థింగ్, ఫ్రీ బస్సు కంటే కూడా ఎవరైతే అర్హులైనటువంటి పేద మహిళలకు మాత్రమే దానికి కొన్ని గైడ్లైన్స్ పెట్టి, అవసరమైతే 25% 50% టికెట్ పెట్టి అది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆటో కార్మికులకి మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేయాలి. 12,000 రూపాయలు ఎవ్రీ ఇయర్ ఇస్తామని చెప్పారు. మరి ఎందుకు ఇంకా అమలు చేయట్లే? మీరు అంటున్నారు ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీకి లాభం జరుగుతుంది. మరి లాభం జరిగితే లాభం తెచ్చిడే బెటర్ రాదు? ఏమవుతుండే? ఎక్కడ లాభం వచ్చిందో? కేటీఆర్ ఏమంటుండు? కేసీఆర్ తిరిగి సీఎం కావాలనేది రాష్ట్ర ప్రజల ఆలోచన. నువ్వు గుండె మీద చేసుకొని చెప్పు, ఇంకా కేసీఆర్ వస్తాడని ప్రజలకు ఇంకా ఏదో చూపించే ప్రయత్నం జరుగుతున్నది. నేనున్నా, మా నాన్న లేకపోయినా నేనున్నా, ఈ పార్టీ నేనే ముందుకు తీసుకెళ్తా అని ఓపెన్గా ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నావు? అంటే మీరెవరు లీడ్ చేసిన ఆ పార్టీని ప్రజలు నమ్మరు అనే కదా మీరు ఈ పాయింట్కి వస్తున్నది. నేనైనా నువ్వైనా ఎవరైనా ఒక ఏజ్ వచ్చిన తర్వాత పని చేయలేం కదా. కేసీఆర్ది కూడా అదే పరిస్థితి ఇవాళ. ఇది నేను అంటున్న మాట కాదు. ఆయన ఎవరు? మాజీ మంత్రిగా పనిచేసిన నిరంజన్ రెడ్డి ఓపెన్గా చెప్పిండు కదా, కవితను తిడుతూ, నీ వల్లనే కేసీఆర్కి మానసికమైన పరిస్థితి, ఆయన ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. మరి అంత మానసికమైన ఇబ్బందితో బాధపడుతున్న కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చి పని చేస్తాడా? చేసే అవకాశం ఉందా? ఆయన ఈ మధ్యకాలంలో ఆయన వీడియోలు ఫోటోలు చూస్తుంటే అవకాశం కనిపించట్లే. ఏజ్ కావచ్చు, లేకపోతే ఈ కుటుంబంలో వీళ్ళు పెట్టిన పెంట కావచ్చు, కేటీఆర్ కవిత వీళ్ళందరూ కలిసి పెట్టిన పెంట కావచ్చు, కవిత పొద్దున లేస్తే బీఆర్ఎస్ని కథం పట్టించే కార్యక్రమం కావచ్చు, అది కేసీఆర్కి ఇబ్బందిగా మారుతున్నది. ఆయనకు ఆప్షన్ లేదు. అండ్ దట్టు ఈ ఎలక్షన్లు అన్నింటిలో ఓడిపోవడానికి కారణం నువ్వే కదా కొడుకుగా. నీదే బాధ్యత ఇదంతా. సో మామూలు చేతిలో పెడితే ఇది ఆగమే అవుతుంది. మళ్ళీ నేను వచ్చినా కూడా ఆ పెంట నేనెందుకు రుద్దుకోవాలని ఆయన బయటకు వెళ్తాడు. వెళ్ళే అవకాశం కూడా లేదు. ఆయన కూడా పాపం ఇదైపోయింది. ఇక మళ్ళా కేసీఆర్ తిరిగి రావాలనేది ప్రజల ఆలోచన. గొప్ప పనులు చేసిండయా, మిమ్మల్ని ముందు పెట్టి కేసీఆర్ వచ్చి ఇక రాజకీయం చేస్తే ఇక ఈ రాష్ట్రం ఇంకా మిగులుతుందేమన్నా. ఇంకా చూపిస్తున్నారు, ఇంకా వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, మళ్ళీ తర్వాత వస్తాడు. మన జూబ్లీహిల్స్ అప్పుడు ఎందుకు రాలే? అంతకుముందు ఎందుకు రాలే? కనీసం వీడియో కూడా బయట పెడతలేరు కదా ఆయనది. ఒక మాట, ఒక ప్రెస్ నోట్ ఏదన్నా. ప్రజలు ఇంకా నమ్మరు. రాను ఏమవుతుందంటే, ఏడాది కేసీఆర్ ఇంకా వస్తలేడు, ఈయన రానట్టుండేమో అని మొత్తం ఇంకా ఆగమవుతుంది. మీరు డిసైడ్ అయిపోండి. కేసీఆర్ తర్వాత కేటీఆరా, హరీష్ రావా, లేకపోతే కవిత మళ్ళీ మీ డ్రామాలన్నీ ఆపి కవితను తీసుకొచ్చి కవితను పెడతారా, సంతోష్ రావుని పెడతారా, లేకపోతే హిమాంశుని పెడతారా? ఎవరో ఒకరిని పెట్టి మీరే లీడ్ చేయండి పార్టీనిగా. అది ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. ఇంకా వస్తాడు అని ఎప్పుడు వచ్చేది? ఇంకా మళ్ళీ ఆయన శాసనసభాపక్ష నాయకుడు బీఆర్ఎస్ తరపున ప్రభుత్వం నుంచి వచ్చే జీతం తీసుకుంటున్నాడు. అన్నీ నడుస్తూనే ఉన్నాయి. అసెంబ్లీకి రాడు. ఎట్లా ఇది?